గుడ్ మార్నింగ్ ప్రదీప్ గారు. గుడ్ మార్నింగ్ సుధీర్ గారు. సార్, ఈరోజు నాకు స్టాక్ మార్కెట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. ఈరోజు ఈవెన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు కూడా దే ఆర్ నోయింగ్ అబౌట్ వాట్ ఈ స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే చాలా సింపుల్గా ప్రతి మొబైల్లో ఐదర్ జెరోదా కానీ అప్ స్టాక్స్ కానీ ఏదో ఒక డీమ్యాట్ అకౌంట్ కానీ ఉంటుంది. టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎనీ పర్సన్? కరెక్ట్, మంచి ప్రశ్న అండి. ఎప్పుడు కూడా అంటే రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడే. ఎప్పుడు పెట్టాలి అంటే ఇప్పుడే. నవ్ ఆర్ నెవర్ లాగా? నవ్వర్ నెవర్ కాదండి, ఇప్పుడే. ఈ రోజు మీకు వచ్చిందంటే ఇప్పుడే మొదలు పెట్టండి. ఓకే, అంతే. ఎందుకంటే ఇండియాలో 3% మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఉన్నారు. మన జనాభా ఎంత? ఓకే, 145+. దాంట్లో 3% పెడితేనే 366 ట్రిలియన్ ఉంది మన మార్కెట్ క్యాప్. ఓకే సార్, ఓకే. మార్కెట్ విలువ అది కూడా ఓన్లీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇంకో 360 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పొటెన్షియల్ ఉందనేది. సో ఇదే కనుక 5% లేదా 10% మూవ్ అయ్యింది అనుకోండి, రైట్, అప్పుడు దీని విలువ ఎంత పెరుగుతుంది? ఖచ్చితంగా మల్టిపుల్ అవుతుంటుంది. కరెక్ట్, అంత పొటెన్షియల్ ఉంది స్టాక్ మార్కెట్స్లో. స్టాక్ మార్కెట్స్లో ఉన్నంత పొటెన్షియల్ ఇంకా దేంట్లోనూ లేదండి. ఓకే, రిస్క్ నష్టభయాలు ఉన్నాయి, అందులో ఏ డౌట్ లేదు. చూసుకుని కొంచెం అర్థం చేసుకుని పెట్టాలి, అంతే. సో ఇక మీరు అన్నట్టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేదా ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కొత్తగా మొదలు పెడుతున్నారు. సర్టెన్ ఏజ్ 18 ఇయర్స్ అయినా దాటాలి. జనరల్గా 18 ఇయర్స్ లేదా 21 ఇయర్స్కి జనరల్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయమంటారు. ఓకే, సో కొంచెం అప్పుడే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి అనే ఉద్దేశంతో ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు. అది ఏమీ తప్పేం కాదు. ఎర్లీగా స్టార్ట్ అవ్వడం తప్పు కాదు, అలాగని అసలు స్టార్ట్ చేయడం కూడా తప్పు కాదు. అసలు స్టార్ట్ చేయడం తప్పు ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే కొంతమంది మీరు అన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళకి ఇన్కమ్ ఏమి ఉంటుందండి, లేదంటే ఇంకా జాబ్ రాలేదు అతనికి, ఇప్పుడు ఇన్కమ్ ఏమి ఉంటుందండి. ఎలా చేయాలంటే పాకెట్ మనీ నుంచి కూడా చేయొచ్చు. అంటే 500 రూపాయలతో కూడా మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి 500 రూపాయలతో కూడా ఏదైనా షేర్ కొనుక్కోవచ్చు. ఇది మన డీమ్యాట్ అకౌంట్ మనకి హెల్ప్ చేస్తాయి. సో ఇంకా చెప్పాలంటే డీమ్యాట్ అకౌంట్లో కొన్ని బేసిక్ డీమ్యాట్ అకౌంట్ అని ఉంటుంది. ఓకే, బేసిక్ సర్వీసెస్ డీమ్యాట్ అకౌంట్, బిఎస్డిఏ అంటాం. ఓకే. సో బేసిక్ సర్వీస్ డీమ్యాట్ అకౌంట్ గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది ఏంటంటే అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ తీసుకోకూడదు. ఓకే, అలాగే మీ యాన్యువల్ ఫీజు ఓకే 100 రూపాయలు మించకూడదు, ప్లస్ జిఎస్టీ ఓకే, మించకూడదు అని ఉంది. ఇది చాలా తక్కువ ప్రైస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే పోర్ట్ఫోలియో మీద 2 లక్షలు దాటకూడదు. అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీ ఇదంతా కూడా 2 లక్షలు దాటి ఇలా పరిమితులతో. అంటే ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ అకౌంట్ తీసుకుంటే తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు. భయపెట్టకుండా వాళ్ళని భయపెట్టకుండా అనుకోండి, లేదంటే కొంచెం సెక్యూర్డ్గా వెళ్దాము, అంత ఖర్చులు పెట్టక్కర్లేదు అనేసి. సో ఎవరన్నా మొట్టమొదటిసారిగా తీసుకుంటే ఈ అకౌంట్ కావాలని వెళ్తారు. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైతే 2 లక్షలు దాటినా నార్మల్ అకౌంట్ కింద కన్వర్ట్ అవుతుంది. రైట్ సార్. సో అది మేజర్గా బేసిక్ అండి. సో రైట్ టైం టు ఇన్వెస్ట్. చాలామంది మీరు అడిగారు 20 ఇయర్స్లో ఉందా నేను ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే నేను 40లో ఉన్నాను, నాకు ఆల్రెడీ ఎఫ్డీలు ఉన్నాయి, హోమ్ లోన్లు ఉన్నాయి, ఇంకా నేను చేయగలనా అని డౌట్లు ఉంటాయి. కొంతమందికి నేను హౌస్ వైఫ్ని, నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తాను. కొంతమంది నాకు నష్టభయం రాకూడదు, నష్టభయమే ఉండకూడదు, అసలు నష్టాలే రాకూడదు నాకు అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు 500 రూపాయల నుంచి కూడా మొదలు పెట్టచ్చు. ఒకటి, మీకు నష్టభయమో లేకపోతే ఏ కంపెనీలో పెట్టాలో తెలియదు, ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో తెలియదు, మీకు బ్యాలెన్స్ షీట్స్ చదవడం తెలియదు. అంటే ఒక బిగినర్ అనుకుందాం. ఈ బిగినర్స్కి ఏంటంటే బెస్ట్ వే, మంచి పద్ధతి ఏంటంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో సిప్ చేయడం. అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఒక స్టాక్లో మీరు పెట్టలేరు. 1000 రూపాయలు స్టాక్ ప్రైస్ ఉంది, మీరు 1000 రూపాయలు పెట్టలేరు, 500 పెట్టగలంటే 500తోటే చిన్న చిన్న మొత్తాలలో అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఇలాంటి స్టాక్స్ కొంటుంది. ఓకే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చూసి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా పబ్లిష్ అవుతుంది. ఓకే, పబ్లిష్ అవుతుంది. అది చూసుకుని ఏది బాగా పెర్ఫామ్ అవుతుందో చూసుకుని దాంట్లో పెట్టాలి. అంటే దీంట్లో మీరు పెద్దగా బ్యాలెన్స్ షీట్లు చదవడాలు అవి అక్కర్లేదు. ఆ ఫండ్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, రైట్, అంతే. ఓవర్ ది ఇయర్ అంటే ఓవర్ 4 ఏళ్ళ క్రితం నుంచి ఇప్పటిదాకా ఎంత సంపాదించింది ఈ ఫండ్. సో అలాంటి ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం.
దీనికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ హెల్ప్ చేస్తారు. ఓకే సార్. వాళ్ళు మీకు చెప్తారు దీంట్లో పెట్టచ్చు, దీంట్లో పెడితే ఇంత వచ్చిందండి, ఇందులో పెట్టచ్చు. ఓకే సో మీరు నెల మీకు 25,000 జీతం ఉంది, 15,000 జీతం ఉంది, కానీ ఒక బిర్యానీ ఖర్చుగా 500 అయితే అవుతుంది కదా. ఈజీగా ఆ 500 ఏదైనా షేర్ కొనొచ్చు, లేదా ఒక సిప్ స్టార్ట్ చేయొచ్చు. రైట్ సార్, రైట్. అంతే. నేను ఈరోజు బిర్యానీ తినేసాను అనుకుని వెళ్ళి ఒక సిప్ స్టార్ట్ చేస్తే మీకు అది చాలా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే దీంట్లో స్టాక్ మార్కెట్లో కావాల్సింది మేజర్ థింగ్ ఏంటంటే పేషెన్స్, ఓపిక ఉండాలి. ఈ రోజు వాళ్ళకి వచ్చేసింది, లేదా ఈ రోజు పడిపోయింది మార్కెట్, లేదా ఈ ఫండ్ ఇప్పుడే స్టార్ట్ అయిందంట, ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఇవన్నీ కావాలి. ఎందుకంటే మీరు చూడండి, ఎనీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక 10 ఏళ్ళ క్రితం చేసుకుంటే స్టాక్ మార్కెట్ ఇంత లేదు. రైట్ సార్, అవును. ఇంత న్యూస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు. కన్స్యూమర్స్ కానీ ఇంత లేరు. 14లో చూసుకుంటే ఇంత లేదు. 14 తర్వాత రకరకాలు జరిగాయి. జిఎస్టీ వచ్చింది, అప్పుడు ఒకసారి మార్కెట్ ర్యాలీ స్టార్ట్ అయింది. డిమానిటైజేషన్లో మార్కెట్ ర్యాలీ స్టార్ట్ అయింది. అప్పుడు అన్నీ భయాలే, అవును, ఏమవుతుంది ఏంటని. తర్వాత కరోనా వచ్చింది సార్. అవును, కరోనాలో అందరూ అన్ని స్టాక్ మార్కెట్లు పడితే స్టాక్ మార్కెట్ పెరిగింది, డిమాట్లు పెరిగాయి సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ కరోనా టైంలోనే ఇంటి దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు, ఖాళీగా ఉన్నాం, ట్రేడింగ్ నేర్చుకొని డిమాట్లు పర్చేస్ చేసిన చాలా మంది ఉన్నారు. కరెక్ట్. సో ఇదంతా ర్యాలీ అండి. ఓకే, ఇదంతా ర్యాలీ. ఇప్పుడు ఈ రోజు మనం చూస్తుంది కూడా ఎలక్షన్ ర్యాలీ, ప్రీ ఎలక్షన్ ర్యాలీ అంటాం. అవును. సో ప్రీ ఎలక్షన్ ర్యాలీ అంటే ఎవరు వస్తారో తెలియదు, అందుకనే ర్యాలీ జరుగుతుంది. ఈ రోజు పడుతుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ఇంకోటి ఏదో న్యూస్ వచ్చింది, ఇలాంటి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా టెంపరీ, షార్ట్ టర్మ్. అంటే ఎవరన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఫ్యూచర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెరిగే ఛాన్స్ ఉంది. కానీ షార్ట్ టర్మ్ భయపడే వాళ్ళకి ఉండదండి. ఆ ఫ్రూట్ వెంటనే దొరకదు. అనుకుంటాం మనం, ఈ రోజు వచ్చింది కదా, ఈ రోజు నాకు పెట్టాను, షార్ట్ టర్మ్లోనే వచ్చింది కదా అనుకున్నా, అది షార్ట్ టర్మే. మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తాము, రేపొద్దున ఇంకోటేదో జరుగుతుంది. అది ఆ రోజు పెట్టి రోజు పోయింది, స్టాక్ మార్కెట్ సార్ బ్యాడ్ అంటాం మనం. సో ఎప్పుడైతే గ్రీడ్, ఇందాక మీరు మాట్లాడింది గ్రీడ్ అనేది ఒక గ్రీడ్ మీటర్ ఉంటుంది. మీరు చూస్తే ఈవెన్ కొన్ని ఛానల్స్లో కూడా పెడతారు, గ్రీడ్ మీటర్ ఎలా ఉంది, మార్కెట్ సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయి, లేదా పీపుల్స్ గ్రీడ్ మీటర్ అంటుందండి. ఆ గ్రీడ్ మీటర్ న్యూట్రల్గా ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. గుడ్ అన్నమాట. కరెక్ట్. సో గ్రీడ్ మీటర్ కూడా చూసుకోవాలి. సో గ్రీడ్ మీటర్ దాటింది అనుకోండి, సో నష్టం స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కువ అవకాశం ఉంది దానికి. సో అవన్నీ మేజర్గా చూడాలండి. సో కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మొదలు పెట్టాలి. ఒక ఇన్ఫర్మేషన్ సార్, సపోజ్ కొత్తగా ఒక 21-22 ఇయర్స్ పర్సన్ ఈ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, ఇనీషియల్గా ఒక బుక్కో, ఒక కోర్సో, లేదంటే ఇండివిజువల్గా గూగుల్లోనే ఎందులోనో సెర్చ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మినిమం ఎంత టైం స్పేర్ చేయాలంటారు? అంటే బిఫోర్ స్టార్టింగ్ సంథింగ్ ఖచ్చితంగా కాస్త కూస్త సబ్జెక్ట్ మనం తెలుసుకొని దిగడం ప్రతిదానికి ఒక బేసిక్ ప్రికాషన్. ఇది తెలియకుండా రాకపోవడం వల్ల చాలామంది వాళ్ళ నష్టాల బారి చూస్తున్నారు. ఆ మినిమం టైం ఎంత పెట్టుకోవచ్చు మనం లెర్నింగ్కి? మినిమం టైం అని కాదండి, యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు అంటే మీలో మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే లెర్నింగ్ మీ మీద మీరు పెట్టుకోవాలి. అది కంటిన్యూస్ ప్రాసెస్. రోజు చదవాల్సిందే. ఈ రోజు పేపర్ వచ్చింది, లేదా ఈ రోజు వచ్చింది, అసలు పేపర్ చదవాలి లేరులేండి, అది వేరే సంగతి. అది ఈరోజు మార్కెట్ న్యూస్ ఏంటి, ఎందుకు పడుతుంది, మీకు ఆ విషయం తెలుసా? సగం మందికి తెలియదండి ఈరోజు మార్కెట్ ఎందుకు పడింది అని అడిగితే. సాయంత్రం న్యూస్లో కానీ తెలియదు ఎందుకు పడింది మార్కెట్ అంతా, తెలియదు, చెప్పరు. అంటే ఎవరో యూట్యూబ్లోనో లేదా న్యూస్ ఇస్తాడు, పోర్ట్ఫోలియో అంతా క్లోజ్ అయిపోయాక. కరెక్ట్. అప్పుడు కాక తెలియదు, అంటే 3:30 దాకా నీకు మార్కెట్ ఎందుకు పడిందో తెలియదు. సాయంత్రం తెలిసిన ఒక మార్కెట్ ఎందుకు పడిందా అని చెప్పి నెక్స్ట్ డే మార్కెట్ ఇంకా పడుతుంది, లేదా పెరగచ్చు, చెప్పలేం. సో డెసిషన్ ఎలా తీసుకుంటారు? సో ఇది చాలా గ్యాప్ అండి ఇది. దీన్ని ఇంకా అడ్రస్ చేయలేకపోతున్నారు చాలా మంది. సో ఇది చాలా మంచి ఏమంటారు మిస్కమ్యూనికేషన్ ఉంది. మిస్కమ్యూనికేషన్ లేదా అసలు నో ఇన్ఫర్మేషన్. మనం అంటాం ఈరోజు పాలస్తీన్ వార్ వల్ల ఈరోజు మార్కెట్ పడింది అంటాం. పాలస్తీనాకి ఇండియాకి ఎంతవరకు సంబంధం ఉందండి? లేదా ఇజ్రాయెల్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్కి, పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్కి ఇండియాకి సంబంధం ఉంది. మనం ఎంతవరకు డిపెండ్ అయ్యి ఈ రెండు కంట్రీస్ మీద? మనం చైనా మీద డిపెండ్ అవ్వచ్చు, డిపెండ్ అయ్యి ఉండొచ్చు, లేదా రష్యా మీద డిపెండ్ అవుతాం, యూఎస్ మీద డిపెండ్ అవుతాం, యూరోప్లో కొన్ని కంట్రీస్ మీద డిపెండ్ అవుతాం. ఈ యుద్ధం వల్ల మన దగ్గర ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందండి? తెలీదు. ఉన్నా అది షార్ట్ టర్మ్, ఇందాక చెప్పినట్టు 2 రోజులు అంట. అందుకే అంటున్నా, మీరు చదవాలి అంటే లెర్నింగ్ కాంటెంపరీ లెర్నింగ్, అంటే రోజు జరిగే అంశాల మీద ఒక అవగాహన తెచ్చుకుంటూ రావాలి. సో దాంతో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది తెలుసందా మీకు? ఏది
ఈరోజు ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, మార్కెట్ అలా రియాక్ట్ అవుతుంది, ఏ న్యూస్ వచ్చింది, ఎందుకు మార్కెట్ ఈరోజు, అది మీరు ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత బ్యాలెన్స్ షీట్ చదవాలి. ఓకే, కొత్తగా ఐపీఓకి వచ్చింది సార్, లేదా సబ్సిక్వెంట్ ఐపీఓకి వెళ్తున్నారు, లేదా ఈ కొత్త ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ కొంది, మర్జింగ్ జరుగుతుంది, ఎక్విజిషన్స్ జరుగుతున్నాయి, ఇలాంటివి చాలా కామన్. ఇవన్నీ వస్తుంటాయి న్యూస్. ఇవన్నీ వీటిలో పెట్టాలని ఎవరు చెప్తున్నారు? మళ్ళీ ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే కానీ వీళ్ళు పెట్టట్లేదు, తెలియట్లేదు. వీళ్ళు ఫస్ట్ చదవాలి, బ్యాలెన్స్ షీట్ చదవడం నేర్చుకోవాలి. దీనికి ఒక బుక్ అంటారా లేకపోతే ఇలా అంటారా, చాలా బుక్స్ అందుబాటులో ఉన్నాయి, ఓకే, ఇన్వెస్టింగ్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఇన్ఫ్లుయెన్సర్ చెప్పే 2 నిమిషాల వీడియోని చూసి నేను పెట్టేస్తాను, ఆ షార్ట్ టైం డెసిషన్. కరెక్ట్. ఆ షార్ట్ టర్మ్ డెసిషన్ అంటే మనం అన్ని కూడా మూడ్ స్వింగ్స్తో వెళ్తామండి. ఈరోజు మార్కెట్ పెరుగుతుంది, అరే వీఆర్ మిస్సింగ్ సంథింగ్, ఓకే, ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం మనం. సో ఆ ఫోమో అంటాం దాన్ని ఇంకా చెప్పాలంటే. సో అది చూసి పెట్టేస్తున్నారు తప్ప ఒక డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము లేదు. ఓకే, మీకు ఆ ఓపిక కూడా లేదు. కనీసం మీరు చూసే ఇన్ఫ్లుయెన్సర్ కనీసం సిబి రిజిస్టర్ అయి ఉన్నాడా, లేకపోతే సర్టిఫైడ్ అయి ఉన్నాడా, ఏది చూసి చెప్తున్నాడు, అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటివన్నా కనీసం చూడాలి. అంటే వాళ్ళు చెప్పేవి కనీసం అనలైజ్ చేసుకుని, ఓకే ఇంతకుముందు వీళ్ళు చెప్పినవి ఏమైనా పెరిగాయా లేదా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మొన్న వీడియోలో పంపింగ్ అండ్ డంపింగ్ చేస్తున్నారు వీళ్ళు, కనీసం ఈ అవగాహన పెంచుకోవాలి. మన బ్యాలెన్స్ షీట్ చదివే ఓపిక లేనప్పుడు కనీసం ఇవన్నీ తెలుసుకుంటే కానీ మనం ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇది మేజర్గా అండి, చదవడం అనేది రెగ్యులర్ ప్రాసెస్, తెలుసుకోవడం అనేది. సో వాక్యూమ్ అయితే ఉంది ఇన్ఫర్మేషన్కి ఖచ్చితంగా. అసలు ముందు మిస్కమ్యూనికేషన్ మాట పక్కన పెడితే ముందు వాక్యూమ్ ఉంది, అంటే కరెక్ట్గా తెలుసుకునే ఇది లేదు. మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ పర్పస్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్లో తీసుకొస్తున్నారు. అంటే ఆ 1 minute 30 seconds క్విక్ షాట్, క్విక్ రీల్, ఈ ఇన్ఫర్మేషన్ ఆ 30 minutes 1 minute డెసిషన్ తీసుకోవడం, ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్ వెన్ యు ఆర్ ప్లేయింగ్ విత్ మనీ, డెఫినెట్లీ యూ షుడ్ టేక్ ప్రికాషన్స్ అనేది మంచి వ్యాలిడ్ పాయింట్. అండ్ లెర్నింగ్ ఈజ్ అన్లిమిటెడ్. ఈరోజు మన స్టాక్ మార్కెట్లో పెట్టామంటే ప్రతిరోజు ఆ ఇంపాక్ట్ తెలుసుకోవాలి. ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్స్ వస్తున్నాయి, ఎక్స్పోర్ట్ పెరుగుతున్నాయి, ఆ వార్ వల్ల కానీ రిమైనింగ్ ఇష్యూస్ వల్ల కానీ ఈ స్టాక్స్ తరిగే విధానాలు ఏంటి, ఎలక్షన్స్, ఇవన్నీ కూడా డెసిషన్ మేకింగ్ అన్ని చాలా బాగుంది సార్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ వాక్యూమ్ లేదంటే పర్సన్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం కమింగ్ పోడ్కాస్ట్లో ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఇంకొన్ని డిస్కషన్స్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.